బోట్లో సాంగ్ వచ్చింది సుధీర్ గారిది, ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అయ్యో బాబు సారు ఇలా బుక్ అయిపోయి అనేది వేరే లెవెల్ అన్న. నిజంగా సుధీర్ గారు లవ్కి రొమాన్స్కి సెట్ అవుతాను, ఈ పాటల్లో కూడా ఇంత సెట్ అవుతాడు అయితే నేను అనుకోలేదన్న. అసలు ఒక మిడిల్ క్లాస్ ఎలా ఉంటాడో ఆ బట్టలు కానీ అవి కానీ చాలా డీసెంట్గా ఉంది సాంగ్ అయితే. ప్రతి ఒక్కళ్ళు కూడా వినేటట్టు ఉంది, చూసేటట్టు ఉంది ఆ సాంగ్. చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లవ్ గురించి ఏమైనా పెట్టుకోవాలన్నా, టోన్స్ పెట్టుకోవాలన్నా, కాల్ టోన్ పెట్టుకోవాలన్నా పర్ఫెక్ట్ గా సరిపోద్ది అన్న. అంత బాగుంది నిజంగా. దగ్గర దగ్గర ఒక 20-30 సార్లు విన్నా నేనే అది వచ్చిన కాడి నుంచి. చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి? కొత్త లుక్స్ చాలా బాగున్నాయి. రెడ్ కలర్ షర్ట్ ఒకటి ఉంటది, షర్ట్ మార్కెట్ లో ఎక్కడ దొరికిద్దో నేను కూడా వేసుకుంటాను. చాలా బాగుంది షర్ట్ అయితే. అయితే దివ్య భారతి ఆర్టిస్ట్ హీరోయిన్ గా చేస్తుంది ఇంత ఫస్ట్ సారి. అవును. సో ఎలా అనిపిస్తుంది? ఆ హీరోయిన్ సంగతి మనం చెప్పక్కర్లా. ఆల్రెడీ ఒకసారి ఒక అప్పుల్లో మొగోళ్ళందరినీ థియేటర్ లో ఒక ఊపు ఊపేసింది. అలాంటిది ఆ ఊపు ఊపిన ఒక హీరోయిన్ సుధీర్ గారితో చేయటం అన్నది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సుధీర్ అన్న అంటేనే వేరే లెవెల్, అమ్మాయిలకి వేరే లెవెల్, కళలు రాకముందు అది. అలాంటిది సుధీర్ అన్నయ్య పక్కన ఒక హీరోయిన్ గా ఏం చేస్తుందంటే అసలు చెప్పక్కర్లే. ఇంకా డల్లింగ్ 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 అందరిగా అన్న. సుధీర్ అన్న ఇది థర్డ్ సినిమా అన్న. అవును. సో ఇది గట్టి హిట్ అవుతుంది, ఇది 100% హిట్ అయిద్ది అన్న. సుధీర్ అన్న లైఫ్ లో ఇది గుర్తుండిపోయే సినిమా అయితే అయిద్ది అన్న. అది ఎందుకన్నా అంటే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నో దీని ముందు పాగలని సినిమా చేసిన అన్న. అవును. ఈ నరేష్ అనే వ్యక్తి. అవును. సో ఇది దాని మూలన మంచి హిట్ అవుద్ది అంటావా? 100% అన్న. ఎందుకంటే ఎలివేషన్ కూడా చాలా కొత్తగా చూపించాడు అన్నయ్యకి. ఎందుకు మనం చూసాం 2-3 సినిమాలు చూసాం. అగ్గి అడ్డము, ఒక సినిమాలో చూస్తే బైక్ కి పెద్ద అద్దం పెట్టుకొని ఇది ఇవన్నీ చేయడం జరిగింది. మనం చాలా చాలా గెటప్ల్లో చూసాం. కానీ ఈ మూవీలో ఆయన చేసిన క్యారెక్టర్ కానీ ఆయనకి ఇచ్చిన డ్రెస్సింగే కానీ వేరే లెవెల్ అన్న. పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయి, పక్కా మిడిల్ క్లాస్ లాగా. అంటే నేనుగా చూసుకున్నానన్న. మళ్ళీ మనం ఊహించుకోవచ్చు. థియేటర్ లో ఎలా ఉంటదంటే మనంగా అందులో అలా ఉండిపోతాం అన్నమాట. అంత బాగుంది. సాంగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూడండి. అయ్యో బాబు సారు ఇలా బుక్ అయిపోయాను ఏంటి, సూపర్ లెవెల్. థ్యాంక్ యూ అన్న.